హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీచర్స్ ఆజాస్ వరల్డ్. చూసారు కదండి, మా పాప ఇంట్రో ఇచ్చింది. ఇవాళ స్కూల్కి వెళ్ళిపోతుంది. ఇడ్లీ పెట్టాను, నోట్లోనే పెట్టుకుంది. ఇడ్లీ ఇంకా తినలేదు. 1 అవర్ నుంచి పెట్టినా కూడా కంప్లీట్ అవ్వలేదు ఆ ఇడ్లీ, ఇంకా అలాగే వెళ్తుంది. ఇక్కడైతే నేను రెసిపీ షేర్ చేశాను. చామదుంపలు, కోడిగుడ్డు, ఎండు చేప పులుసు అనమాట. ఒక 6 ఉల్లిపాయలు మీడియం సైజు, 2 టమాటాలు మీడియం సైజువి, ఒక 6-7 పచ్చిమిర్చి, ఇంకా చామదుంపలు ఒక 1/4 కిలో. ఎగ్స్ మీ ఇష్టం అండి, మీ ఇంటికి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఆవాలు, జీలకర్ర, మెంతులు ఆయిల్లో వేసాక కొంచెం అవి వేగిన తర్వాత నేను చాపర్లో వేసేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అవి కొంచెం బ్రౌన్ కలర్లో వేగాలన్నమాట. కరివేపాకు మీరు ముందన్నా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ కొంచెం ఆ చాపింగ్ దాంట్లో వేసేసాను, అందుకని ఇప్పుడు కొంచెం యాడ్ చేశాను. టమాటాలు మగ్గడానికి కొంచెం పసుపు వేయండి, త్వరగా మగ్గుతాయి. తర్వాత మగ్గిన టమాటాలు వేస్తాం కదండి, ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటే త్వరగా మగ్గుతాయి అన్నమాట. కొంచెం ప్లేట్ పెట్టేసేయండి, త్వరగా మగ్గుతాయి. తర్వాత మగ్గిన తర్వాత కారం, ధనియాల పొడి వేసుకోవాలి. కారం, ధనియాల పొడి వేసుకున్నాక ఒక 2 మినిట్స్ అది కలిసిన తర్వాత చామదుంపలు వేసేసుకోవాలి. చామదుంపలు, కోడిగుడ్డు వేసేసుకోవాలి. తర్వాత పులుసు వేసేయాలి. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ వేసేసిన తర్వాత బాగా ఉడకాలండి. ఎండు చేపలు మాత్రం అప్పుడే వేయకూడదు, లాస్ట్లో వేయాలి. ఎండు చేపలు తప్పించి ఉప్పు, కారం, ధనియాల పొడి వేసేసిన తర్వాత ఇంకా మిగిలినవన్నీ ఆల్మోస్ట్ వేసేయచ్చు. పులుసు మాత్రం అన్నీ వేసాక బాగా మరగాలి. బాగా మరిగి ఇంకొక లాస్ట్ 5 మినిట్స్లో దించేస్తాం అన్నప్పుడు ఎండు చేపలు వేయాలి, అంతే. ఇలా ముందుగా ఎండు చేపలు వేస్తే ఏంటంటే మీకు చేప కరిగిపోతుంది, అసలు కనపడదు అనమాట. లాస్ట్లో వేస్తే చేపగా ఉంటుంది, ముక్కలు కనిపిస్తాయి, అంతే. ఎండు చేపలు వేసిన తర్వాత ఇంకొక 10 మినిట్స్ అలా పెట్టుకుంటే మొత్తం ఒక 20 మినిట్స్ మరగాలండి పులుసు, మీడియం ఫ్లేమ్లో. అప్పుడు పులుసు చాలా బాగా టేస్ట్ ఉంటుంది అన్నమాట. పులుసు అయితే మాత్రం నిజంగా అంటే చాలా నచ్చింది నాకు. ఎవరన్నా కనుక చింతపండు పులుపు ఎక్కువ నచ్చదు అనుకున్న వాళ్ళు కొంచెం లైట్గా బెల్లం వేసుకోండి, పులుపు కొంచెం కట్ చేయడానికి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది, అందువల్ల నేనైతే బెల్లం ఏమి వేయలేదు. కరెక్ట్గా సరిపోయింది అన్నమాట. చింతపండు అంటే మీడియం సైజ్ అంత చింతపండు పులుపు తీసుకోండి, సరిపోద్ది. నిమ్మకాయ సైజ్ అంతా పులుపు తీసుకోండి, సరిపోద్ది. లేదు అంతకన్నా పులుపు తక్కువ అంటే, మా ఇంట్లో పులుపు తక్కువ తింటారనమాట, అందుకని చెప్తున్నాను. వాటర్ ఇంత వేసుకున్నారు కదా, పల్చగా వస్తుందేమో పులుసు అనుకోవద్దు. పులుసు మాత్రం కన్సిస్టెన్సీ చాలా థిక్గా వచ్చింది, ఎందుకంటే అంతసేపు ఉడికింది కదా. వాటర్ అంతా బాగా మరిగిపోయి బాగా చిక్కగా వచ్చింది పులుసు మాత్రం. చూడండి, లాస్ట్లో చూపిస్తాను క్లిప్పింగ్. ఆ పులుసు మరుగుతుంటే నాకు ఇప్పుడు మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు తినాలనిపిస్తుంది అనమాట. ఇందాక తిన్నా కూడా అంత బాగుంది పులుసు అయితే. ఇది రాగి ముద్దలోకి, అదే రాగి సంగట్లోకి చాలా బాగుంటుంది, అన్నంలో కన్నా కూడా. ఇవాళ చేయలేదు అంటే మా వారు ఈ పులుసులు ఇలాంటివి, ఎండు చేపల పులుసు ఇలాంటివి తినరు, అందుకే మళ్ళీ ఆయనకి సపరేట్గా చికెన్ వండాను. అది దీంట్లో యాడ్ చేయలేదు, హడావిడిగా చేస్తాను, ఇంకా యాడ్ చేయలేదు. ఇక్కడైతే జ్యూస్ చేస్తున్నాను వితౌట్ షుగర్ అనమాట. అవి ఎండు ద్రాక్ష, డేట్స్ నానబెట్టాలి 1 అవర్. అలా నానబెట్టిన తర్వాత ఫస్ట్ బాగా అవి పల్స్ చేసుకోవాలి, లేకపోతే నలగవు. బాగా నలిగిన తర్వాత అప్పుడు పైనాపిల్ ముక్కలు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఆ పల్పు బాగా నలిగిన తర్వాత వాటర్ వేసుకోండి. అది సరిగా నలగట్లేదు అప్పుడు ఫిల్టర్ చేసుకోండి. మీకు షుగర్ వేయలేదు అని మాత్రం అస్సలు అనిపించదు. అసలు జ్యూస్ మాత్రం నార్మల్గా షుగర్ వేసినట్టే ఉంది, చాలా బాగుంది అసలు. పిల్లలకు కూడా హ్యాపీగా ఇచ్చేయచ్చు. అది యాంటీ ఇన్ఫ్లమేటరీ అండి పైనాపిల్ మాత్రం. చాలా మంచిది సైనస్ ప్రాబ్లంకి కానీ మనకి కానీ చాలా మంచిది. సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా తీసుకోండి, చాలా మంచిది. కాఫ్, కోల్డ్ ఉన్నప్పుడు కూడా తీసుకోవచ్చు. ఇది ఏజియోలో ఆర్డర్ పెట్టాను అనమాట. ఈ టాపు 899, నాకు డిస్కౌంట్లో 270 రూపీస్కి వచ్చిందనమాట. ఇది నాకైతే బాగా నచ్చిందనమాట ఈ డ్రెస్సు. సరే అని తీసుకున్నాను. ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ లడ్డు ఏంటంటే బాదం, పిస్తా,
జీడిపప్పు, ఇంకా డేట్స్, కొంచెం తాటి బెల్లము, రోల్డ్ ఓట్స్ అయినా నార్మల్ ఓట్స్ అయినా నా దగ్గర ఉన్నాయి, అవి వేసాను. అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఫస్ట్ పప్పులన్నీ మిక్సీ పట్టుకున్నాక లాస్ట్లో డేట్స్ వేసి ముద్దలు కట్టేసుకోవడమే. అసలు పిల్లలకి ఇస్తే మాత్రం సూపర్ అండి. ఆద్య చూడండి తింటుంది కదా, చెప్తుంది. చాలా నచ్చింది ఆద్యకి, తినింది బాగానే. నేను కూడా తిన్నానండి, నాకు కూడా నచ్చింది. ట్రై చేయండి ఖచ్చితంగా, పిల్లలకి నచ్చుతుంది. మేమైతే ఇక్కడ వాకింగ్ కోసము మా గోపి వాళ్ళ కాలేజ్కి వెళ్ళాము. చాలా బాగుంటుందండి కాలేజు. లోపల ఇదేంటంటే స్టేడియం కమ్ వాకింగ్ ట్రాక్ అనమాట. ఇక్కడ గోపి మాట్లాడుతున్నారు. ఏం చెప్తుందంటే ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ చూసారా, చూడకపోతే చూడండి, మూవీ చాలా బాగుంది అని చెప్తున్నారు అనమాట. ఇక్కడైతే ప్రిస్బీ ఆడుతున్నారు, అందరూ చాలా బాగా ఆడుతున్నారండి. గోపి ఏమో వాకింగ్కి వెళ్ళిపోయాడు, ఆద్య ఏమో ఫ్రెండ్స్తో ఆడుకుంటుంది. ఇంకా నేను ఒక్కటే ఖాళీ ఉన్నాను ఆద్యను చూసుకుంటూ అక్కడ. ఇంకా అందుకని అలా వాళ్ళ గేమ్ ఆడుతుంటే చూస్తున్నాను ఎవరు గెలుస్తారని. చాలా బాగా ఆడుతున్నారు, గాల్లో ఎగురుతుంటే అది ఎగిరి పట్టుకోవాలి. నేను ఒకసారి ఆడాను కేరళలో ఉన్నప్పుడు మాత్రం అసలు ఇలాంటి గేమ్స్ అన్నీ బాగా ఆడుకునే వాళ్ళం. ఇక్కడికి వచ్చాక ఏం లేదండి, అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు బాగా, కేరళలో ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్నారు. సో వీకెండ్స్ అయితే షటిల్ ఆడుకోవడం, ఇలాంటి ప్రిస్పీలు ఆడుకోవడం, ఎక్కడికన్నా ట్రిప్స్ వెళ్ళడం బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇక్కడ ఏమీ లేవు, ఇక్కడంతా కొత్త ఊరు కదా, అందువల్ల ఇక్కడ ఫ్రెండ్స్ లేరు. మళ్ళీ వెళ్ళిపోతాంలేండి తొందరగానే, అప్పుడు మీకు మంచి 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 వీడియోస్ వస్తాయి. కేరళ చాలా బాగుంటుందండి, ఊరు మాత్రం చాలా గ్రీనరీ ఉంటుంది, సూపర్ ఉంటుంది అసలు కేరళ. ఇక్కడ మా పాప ఆడుకుంటుంది వాళ్ళ ఫ్రెండ్తో, బొమ్మలన్నీ తీసుకొస్తుంది ఇంట్లో నుంచి, కానీ ఎవరికి ఏమి షేర్ చేయదు. వాడు పారిపోతున్నాడు బెలూన్ లాక్కుంటుందని. ఇక్కడ చూడండి మా వారు వాకింగ్కి వెళ్తున్నారు. ఇదంతా వాకింగ్ ట్రాక్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తే ఒక రౌండ్ అనమాట. చుట్టూ ఉంటుంది, రౌండ్ లాగా ఉంటుంది స్టేడియం అంతా. పెద్దది అండి, ఒక 10 రౌండ్స్ కనుక వేస్తే ఒక రోజుకి చాలు, ఇంకా ఎక్కువైపోద్ది. ఇది వరకు రన్నింగ్ చేసి అలసిపోతున్నాం అని చెప్పి వాకింగ్ చేస్తున్నారు అన్నమాట. ఇంకా కొంతసేపు వాకింగ్ చేశారు, ఆద్య ఏమో ఆడుకుంటుంది. ఇంకా కొంతసేపు అయ్యాక ఇంకా రిటర్న్ అయిపోయాము ఇంటికి. ఆద్య అయితే వద్దు, ఇంటికి వద్దు, ఇక్కడే ఉందాం అంటుంది. చల్ల గాలి వేస్తుందండి, ఇక్కడ అన్ని మొక్కలే కదా, అన్ని చెట్లు, చిన్న చిన్న మొక్కలు బాగున్నాయి, చాలా చల్ల గాలి అవుతుంది. కానీ 7:30 అయితే క్లోజ్ అనమాట. లైట్స్ అన్నీ క్లోజ్ అంటే లైట్స్ ఆపేస్తారు, ఇంకేం కనపడదు కదా, ఇంకెవరు ఉండరు, అందరూ వెళ్ళిపోతారు. ఇంకా 7:30 అవుతుందని మేము రిటర్న్ అయిపోయాము. ఆద్య అయితే ఇక్కడ ఇంటికి రాను, నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళండి అంటుంది. సరే నువ్వు ఇక్కడే ఉండు, డియర్స్ వచ్చి తీసుకెళ్ళిపోతాయి అని చెప్పి అంటున్నాను నేను. ఇంకా వాళ్ళ డాడీ వచ్చి రేపు వద్దామమ్మా, లేట్ అయిపోతుంది అని చెప్పి ఏదో బుజ్జగిస్తున్నారు. ఇంక సరే అని చెప్పి ఇంక అక్కడి నుంచి రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ దాకా మా వీడియో చూశారు కదండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏదన్నా కంటెంట్ కావాలి అంటే చెప్పండి కామెంట్ సెక్షన్లో, నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను అవి చేయడానికి. ఇక్కడైతే చీకటిగా ఉంది కదా, ఇటు సైడ్ వాటర్ అటు సైడ్ వాటర్, మధ్యలో బ్రిడ్జ్ లాగా కట్టారనమాట. ఈసారి డే టైం చూపిస్తాను, చాలా బాగుంటుంది అసలు. గ్రీనరీ మాత్రం నాకు చాలా ఇష్టం. లోపలికి వస్తే వాకింగ్ కానీ, ఇంకా కాలేజ్ మాత్రం చాలా బాగుంటుంది. మీకు ఒకసారి డే టైం వచ్చి చూపిస్తాను, కాలేజు, పార్క్ అన్నీ ఒకసారి చూపిస్తాను. కాలేజ్ మాత్రం అయితే చాలా పెద్దదండి, ఒక వీడియోలో అవ్వదు, అంత పెద్ద వీడియో అనమాట. దీంట్లో ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా ఉంది, మీకు అది కూడా ఒకసారి చూపిస్తాను. మీకు ఓపెన్ ఎయిర్ థియేటర్, పార్కు, క్వార్టర్స్ ఇవన్నీ కావాలంటే అడగండి, నేను చూపిస్తానండి. ఇవాళకి బాయ్ ఫ్రెండ్స్.